కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తున్న లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 26న నిర్వహించే ఆందోళనకు మద్దతు తెలుపుతున్నట్లు కడప నగర సిపిఎం కార్యదర్శి రామ్మోహన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను ఏకపక్షంగా ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండించారు. తక్షణమే ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మిక సంఘాలు సుదీర్ఘ పోరాటాల ద్వారా సంధించుకున్న 29 కార్మిక చట్టాలు లేబర్ కోడ్ల వల్ల నిర్వీర్యమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మిక హక్కులను కాపాడుకునేందుకు ఐక్య పోరాటాలను నిర్మించడంలో భాగస్వామ్యం కావాలని అన్ని కార్మిక సంఘాలకు రామ్మోహన్ పిలుపునిచ్చారు. నిర్వీర్యం చేసే పద్ధతిలో నూతన లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. ఈ లేబర్ కోడ్ల కారణంగా కార్మిక వర్గ శ్రేయస్సు ప్రమాదంలో పడేటువంటి అవకాశం ఉంది. పారిశ్రామిక వివాదాల చట్టం, లేకపోతే పని గంటలు, భద్రత, సంక్షేమం, కార్మికుల ప్రయోజనాలు, వేతనాలు ఇలాంటి అనేక అంశాల్లో కార్మికులకి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగే అవకాశం ఉంది. అనేక త్యాగాల ఫలితంగా 8 గంటల పని దినం అమలవుతోంది. దీన్ని 10 నుంచి 12 గంటలకు పెంచి ఆ రకంగా కార్మిక వర్గాన్ని నిలువు దోపిడీ చేయడానికి ఈ లేబర్ కోడ్లు అంగీకారం తెలియజేస్తూ ఉన్నాయి. ఇదే కాకుండా పరిశ్రమల్లో ఏదైనా కార్మికుని పనిలోంచి తొలగిస్తే కార్మిక వర్గానికి ఉన్న ఏకైక ఆయుధం సమ్మె. అలాంటి సమ్మెని ఈరోజు ఈ లేబర్ కోడ్ల కారణంగా నిర్వీర్యమైపోయేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కార్మిక వర్గ హక్కు, సమ్మె హక్కు, జన్మ హక్కు అని అనేక పోరాటాల్లో నిరూపించుకునేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది కార్మిక చట్టాలను, కార్మికుల యొక్క హక్కులను అణచివేస్తూ కార్పొరేట్ శక్తులకి, పెట్టుబడిదారులకి, యజమానులకి అనుకూలంగా అనేక నిర్ణయాలు ఇందులో ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు, మేము అత్యధిక గంటలు పనిచేసి దేశ సంపదని, ఉత్పత్తిని పెంచుతున్నామని చెప్తున్నాడు. ఆయనకు ఉన్నటువంటి సౌకర్యాలే కార్మిక వర్గానికి కల్పించకుండా పని గంటలు మాత్రం పెంచడం అనేటువంటిది సమంజసం కాదని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాటాలు కొనుక్కుంటా ఉంది. సమరశీలమైనటువంటి పోరాటాల ద్వారానే వీటిని నిలువరించడానికి అవకాశం ఉందని చెప్పి సిపిఎం పార్టీ కూడా భావిస్తూ ఉంది. అందుకోసం ఈ నెల 26వ తేదీన జిల్లా వ్యాప్తంగా కార్మిక వర్గం చేసేటువంటి ప్రతిఘటనలో సిపిఎం పార్టీ కూడా ముందుండి పోరాటం చేయాలని చెప్పి పిలుపునిస్తాము. వారు చేసేటటువంటి పోరాటానికి సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. ఆ రకంగా ఈ హక్కుల్ని, లేబర్ కోడ్లని ప్రతిఘటించేంత వరకు కార్మిక వర్గం ముందుండాలని చెప్పి నేను సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తాము.